సో హాయ్ ఫ్రెండ్స్, ఈ 2025 సంక్రాంతి విన్నర్ అయితే మన వెట్టరే వెంకటేష్ గారే భయ్య. ఎందుకంటే ఈ సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే అసలు నార్మల్ గా రావట్లేదు భయ్య కలెక్షన్స్ అయితే. అసలు ఈ మూవీకి ఎంత కలెక్షన్స్ వస్తాయని, ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని మనమైతే అనుకున్నాం భయ్య. చెప్పాలంటే ఈ మూవీకి అసలు ఎవరు కూడా పట్టించుకోలేదు భయ్య. అనిల్ రావిపూడి గారి మూవీస్ అంటే అసలు నార్మల్ గా ఉంటాయి, రొటీన్ ఉంటది అన్నారు భయ్య. అసలు ఈ మూవీని మనం లెక్కలోకి తీసుకురాలేదు భయ్య. అలాంటిది ఈ మూవీ ఈ రోజుకి అయితే 200 కోట్లు అయితే కలెక్ట్ చేసింది భయ్య. వరల్డ్ వైడ్ గా 200 కోట్లు గ్రాస్ అంటే అసలు నార్మల్ విషయం అయితే కాదు భయ్య. వెంకీ మామ లైఫ్ లోనే ఈ మూవీకి అయితే ది బెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇంతకీ ఈ మూవీకి బడ్జెట్ ఎంత పెట్టారో తెలుసా భయ్య? ఈ మూవీకి బడ్జెట్ అయితే దిల్ రాజు గారు అయితే 50 కోట్లు మాత్రమే పెట్టారు భయ్య. అలాంటిది ఈ మూవీ అయితే 200 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఈ రోజుకి. దీంతో పాటు 100 కోట్లు షేర్ అయితే కలెక్ట్ చేసింది భయ్య. 100 కోట్లు షేర్ అంటే అసలు నార్మల్ విషయం అయితే కాదు భయ్య. 50 కోట్లు పెట్టిన బడ్జెట్ కి 100 కోట్లు షేర్ అంటే చాలా లాభం భయ్య. దిల్ రాజు గారు అయితే ఈ మూవీ పైన 50 కోట్లు అయితే బడ్జెట్ అయితే పెట్టారు భయ్య. ఈ రోజుకి ఈ మూవీ అయితే 100 కోట్ల షేర్ అయితే తెచ్చిపెట్టింది భయ్య. నాకు తెలిసి దిల్ రాజు గారు కూడా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసింది అనుకోలేదు భయ్య. ఎందుకంటే దిల్ రాజు గారు అయితే మొత్తానికి గేమ్ చేంజర్ మీద ఫోకస్ అయితే పెట్టారు. ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ ప్రమోషన్ అయితే వెంకటేష్ గారికి, అనిల్ రావిపూడి గారికి, ఆ హీరోయిన్స్ కి అయితే ఒగ్గేశాడు భయ్య. మన దిల్ రాజు గారు అయితే ఏకంగా గేమ్ చేంజర్ మీద ఫుల్ ఫోకస్ అయితే పెట్టాడు. అయితే ఇక్కడ ప్లాన్ మొత్తం రివర్స్ అయితే అయిపోయింది. బ్లాక్ బస్టర్ కొడుతుంది అనే మూవీ పోయింది భయ్య, పోతాది అనే మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఇదే కదా మిరాకిల్ అంటే. నిజంగా వెట్టరే వెంకటేష్ గారి కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ భయ్య. ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే 100 కోట్లు షేర్ మార్కెట్ అంటే అసలు నార్మల్ విషయం అయితే కాదు. వెంకటేష్ గారి కెరియర్ లోనే ది ఫస్ట్ మూవీ భయ్య. ఇదే 100 కోట్ల షేర్ మూవీ అయితే. ఇంతవరకు కూడా ఏ మూవీతో కూడా వెంకటేష్ గారు అయితే 100 కోట్ల షేర్ అయితే టచ్ చేయలేదు. ఈ మూవీతో టచ్ చేశారు. వెంకటేష్ గారు అయితే ఇది వరకు 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు, 80 కోట్లు, 90 కోట్ల దాకా షేర్ మార్కెట్ అయితే టచ్ చేశారు. కాకపోతే 100 కోట్ల షేర్ ని ఇది వరకు ఏ మూవీతో కూడా టచ్ చేయలేదు భయ్య. ఒక్క సంక్రాంతికి వస్తున్న మూవీతో టచ్ చేశారు. అయితే ఇక్కడ మీరు ఒకటి అనొచ్చు, F2 తో F3 తో 100 కోట్ల షేర్ ని టచ్ చేశారు కదా భయ్య అనుకోవచ్చు. కాకపోతే వెంకీ గారు అక్కడ వరుణ్ తేజ్ గారు ఉన్నారు భయ్య. ఇక్కడ మన వెంకీ గారు సింగిల్ గా వచ్చి టచ్ చేశారు. F2 F3 తో టచ్ చేశారు. కాకపోతే వెంకీ గారు, వరుణ్ తేజ్ గారు ఉన్నారు కాబట్టి ఆ రెండు మూవీస్ కూడా లెక్కలోకి రావు భయ్య. వాళ్ళిద్దరూ టచ్ చేసినట్టే ఉంటది అనమాట. ది ఫస్ట్ టైం వెంకటేష్ గారు అయితే 100 CR షేర్ ని టచ్ చేసిన మూవీ ఏదైనా ఒకటి ఉందంటే ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ భయ్య. వెంకటేష్ గారి కెరియర్ లోనే ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే ఒక మైలు రాయిలో నిలిచిపోబోతుంది భయ్య. అలాగే ఇప్పుడు దాకా ఈ మూవీ నార్త్ అమెరికాలో $2.1 మిలియన్ అయితే కలెక్ట్ చేసింది భయ్య. ఈ మూవీకి అయితే వీకెండ్ వస్తే చాలు భయ్య. సండే, సాటర్డే ఈ 2 రోజులు కూడా ఈ మూవీస్ కి అయితే ప్రతి ఒక్క థియేటర్ అయితే ఫుల్ అయితే అయిపోతుంది. చెప్పాలంటే వీకెండ్ అనే కాదు, ప్రతి ఒక్క రోజు కూడా వీక్ డేస్ లో కూడా ఈ మూవీ ఆడుతున్న థియేటర్, ప్రతి ఒక్క థియేటర్ కూడా ఫుల్ అయితే అయిపోతుంది భయ్య. మా సైడ్ అయితే ఈ మూవీకి నిన్నటిదాకా కూడా టికెట్స్ అయితే దొరకలేదు భయ్య. అలా ఉందన్నమాట క్రౌడ్. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీ అయితే బుక్ మై షో యాప్ లో హైయెస్ట్ టికెట్స్ సోల్డ్ అవుట్ దిస్ సంక్రాంతిగా నిలిచింది భయ్య. టాప్ లో నిలిచింది అనమాట. ఈ మూవీకి పోటీగా మన తెలుగు నుంచి 2 సినిమాలు అయితే రిలీజ్ అయితే అయ్యాయి. ఆ 2 మూవీస్ ను కూడా వెనక్కి నెట్టి ఈ మూవీ అయితే బుక్ మై షో లో టాప్ లో నిలిచింది భయ్య. బుకింగ్స్ అయితే ఈ మూవీకి అయితే అసలు నార్మల్ గా నడట్లేదు భయ్య. బుక్ మై షో యాప్ లో ఏకంగా 2.5 మిలియన్ టికెట్స్ అయితే ఇప్పటిదాకా సోల్డ్ అవుట్ చేసింది ఈ మూవీ. నిజంగా వెంకటేష్ గారు అయితే చాలా గ్రేట్ భయ్య. ఒక్క బుక్ మై షో యాప్ లోనే 2.5 మిలియన్ టికెట్స్ అయితే ఇప్పటిదాకా సోల్డ్ అవుట్ అయ్యాయి. అంటే ఇంకా చాలా యాప్స్ అయితే ఉన్నాయి భయ్య. పేటిఎం అని, డిస్ట్రిక్ట్ జొమాటో యాప్ అని, ఇలా ఆన్లైన్ లో చాలా యాప్స్ అయితే ఉన్నాయి భయ్య మూవీ టికెట్స్ అమ్మేవి. ఆన్లైన్ టికెట్స్ పక్కన పెడితే నెక్స్ట్ ఆఫ్లైన్ లో చాలా టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయ్యాయి భయ్య ఈ మూవీకి. ఎందుకంటే వెంకటేష్ గారికి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటారు భయ్య. ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకుని వెళ్ళారు కదా. ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా చదువుకోరు కదా భయ్య. చదువు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళైతే థియేటర్ దగ్గరికి వెళ్లి లైన్ లో నిలబడి టికెట్స్ అయితే కొనుక్కుంటారు భయ్య. ఆన్లైన్ టికెట్స్, ఆఫ్లైన్ టికెట్స్ కలుపుకుంటే ఇలా ఈ మూవీకి చాలా టికెట్స్ అయితే సేల్ అయ్యాయి భయ్య. అలాగే ఇంకో విషయం ఏంటంటే మన తెలుగులో మోస్ట్ 100 CR ఇన్ టాలీవుడ్ మూవీస్ ఎన్ని ఉన్నాయో మనం అయితే తెలుసుకుందాం భయ్య. మన తెలుగులో ఇప్పుడు దాకా 100 CR మూవీస్ అయితే 22 మూవీస్ అయితే ఉన్నాయి భయ్య. ఆ 22 మూవీస్ లో ఏ హీరోవి 100 CR మూవీస్ ఎక్కువగా ఉన్నాయో మనం అయితే తెలుసుకుందాం భయ్య. మీకైతే క్లియర్ అండ్ క్లారిటీ గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెట్టరీ వెంకటేష్ గారికి అయితే 100 CR మూవీ అయితే ఇదే భయ్య ఫస్ట్ మూవీ అనమాట. ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ 100 CR మూవీలో వెంకటేష్ గారు అయితే ఒక మూవీ భయ్య. రామ్ చరణ్ గారు అయితే 2, ఎన్టీఆర్ అయితే 2, చిరంజీవి అయితే 3, అల్లు అర్జున్ అయితే 3 సినిమాలు, మహేష్ బాబు అయితే 5 సినిమాలు, ఫైనలీ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు అయితే 6 సినిమాలు భయ్య. 100 కోట్ల షేర్ మూవీస్ అయితే ప్రభాస్ గారు
అయితే ఏకంగా 6 సినిమాలు అయితే ఉన్నాయి భయ్య, చాలా గ్రేట్ కదా. ఈ 100 CR క్లబ్ లో ప్రభాస్ గారు అయితే టాప్ లో నిలిచారు భయ్య 6 సినిమాలతో. సో ఫైనల్ గా మన వెటరీ వెంకటేష్ గారు అయితే 100 CR క్లబ్ లోకి ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ ఎంటర్ అయితే అయిపోయారు భయ్య. ఇన్ని రోజులు కూడా 100 CR మూవీ ఒక్కటి కూడా లేదని ట్రోల్ చేశారు. ట్రోలర్స్ అందరికి ఈ సంక్రాంతికి వస్తున్న మూవీతో వెంకటేష్ గారు అయితే సమాధానం అయితే ఇచ్చేసారు భయ్య. ఇంకో గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ మూవీకి అయితే సీక్వెల్ కూడా ఉంది భయ్య. నిన్న సుమా గారితో ఈ మూవీ టీం అయితే ఇంటర్వ్యూ అయితే పెట్టింది. ఆ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి గారు అయితే చెప్పేశారు భయ్య, ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉంది. రాజమండ్రిలో ఈ మూవీ అయితే ఎండ్ అయితే అయింది కదా, రాజమండ్రి నుంచి మళ్ళీ ఈ మూవీ స్టార్ట్ అవుతుందంట. టైటిల్ కూడా చెప్పేశారు భయ్య. టైటిల్ ఏంటంటే మళ్ళీ పండగ వస్తున్నాం, ఆ టైటిల్ అయితే ఖరారు చేశారంట. 2026 సంక్రాంతికి అయితే ఈ సంక్రాంతికి వస్తున్నాం పార్ట్ 2 మూవీ అయితే తీస్తున్నారు భయ్య. ఇదైతే కన్ఫర్మ్ భయ్య, ఎందుకంటే ఈ మూవీ వాళ్ళు అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఆడేసింది కాబట్టి దీనికి పార్ట్ 2 అయితే తీస్తున్నారు. మోస్ట్లీ ఈ క్యారెక్టర్సే పార్ట్ 2 లో కూడా ఉండబోతున్నాయి భయ్య. కాకపోతే స్టోరీ లైన్ అయితే మార్చబోతున్నారంట భయ్య. దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి గారు ఈ సంక్రాంతికి వస్తున్న మూవీకి సీక్వెల్ తీయాలని ఫిక్స్ అయితే అయిపోయారు భయ్య. మోస్ట్లీ ఇంకొక 2-3 నెలల షూటింగ్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఫైనలీ వెంకీ మామ అయితే లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా బ్లాక్ బస్టర్ అయితే కొట్టేశాడు. ఈ సంక్రాంతికి అయితే అల్లుడు మొగుడు రంగు మొగుడు మన వెంకీ మామే భయ్య. ఫైనల్ గా సంక్రాంతి విన్నర్ కూడా మన వెంకీ మామే భయ్య. ఒక్క ముక్కలో చెప్పాలంటే మాసివ్ ర్యాంపేజ్ విక్టరీ. సో ఇదే భయ్య ఈ రోజు వీడియో అయితే. ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేయబోతున్నాను. ఈ వీడియో కన్నా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లేటెస్ట్ ఎర్లీ మూవీ అప్డేట్స్ మీరు ముందుగానే తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.